ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ డీఎస్పీ సంకిరెడ్డి భీమ్రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ను ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. ఇటీవల భీమ్రెడ్డి నివాసంతో పాటు 15 ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన సోదాల్లో భారీగా అక్రమ ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. వీటి విలువ 200 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కేసు నమోదైన వెంటనే అరెస్టు చేయాల్సి ఉన్నప్పటికీ సోదాల సమయంలో భీమ్రెడ్డి అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. దీంతో నోటీసులిచ్చి అధికారులు వెనుదిరిగారు. అయితే అరెస్టుల జాప్యంపై తీవ్ర విమర్శలు రావడంతో పాటు ఫిర్యాదులు కూడా అందే. ఈ నేపథ్యంలో సోమవారం భీమ్రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.